బీసీలపై చిత్తశుద్ధిని కాంగ్రెస్ నిరూపించుకోవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హరీష్ రావు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే వరకు కొట్లాడాలన్నారు. బీసీ బిల్లు చర్చలో పాల్గొన్న గంగుల, హరీష్ ఈ బిల్లు చట్టమైతే విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగాల్లో న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రతి కాంట్రాక్టులో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీల్లో ముస్లింలను కలపడం సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ నాయకులు వారి జాతీయ నాయకత్వాన్ని ఒప్పించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బిల్లును చాలా జాగ్రత్తగా ఆలోచించి తయారు చేశామన్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా మేము బీసీ బిడ్డలమే, మా జాతులందరూ ఈరోజు చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు ఏమైతుంది, ఏం జరుగుతుందని. ఈరోజు ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. పార్లమెంట్లో బిల్లు పాస్ అయి చట్టసభల్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నిజంగా అత్యంత సంతోషపడే వ్యక్తులలో నేను, మా జాతర పక్షాన్ని అందరూ కూడా ఆ రోజు సంపూర్ణంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేము కోరుకున్నది అదే. అక్కడ రాజ్యసభలో కానీ లోకసభలో కానీ బీజేపీ పార్టీతో ఒప్పించి ఈ బిల్లు చేసే బాధ్యత కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నది. శాస్త్రీయపరంగా చేయాలి, ఇంప్లిమెంట్ కావాలి, మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి, మేమెంతో మాకు రిజర్వేషన్ కావాలి. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము 42% రిజర్వేషన్ను కల్పియాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. న్యాయబద్ధంగా అడ్వకేట్ జనరల్స్తో సహా అందరూ కూర్చోబెట్టుకొని క్యాబినెట్ పూర్తిగా వేగ్గా ఏదో నాకు నోచింది ఏదో నేను రిడిజైన్ చేస్తే రిడిజైన్ అన్నట్టుగా చేయలేదు అధ్యక్ష. దీనికి సంబంధించిన ఒక సిస్టమేటిక్గా చేసినాం. సభ తెలంగాణ మొత్తం ఏక ముక్త కంఠంతో దీన్ని ఆమోదించి తీసుకొచ్చారంటే ఢిల్లీ కూడా భయపడుతుంది. అట్లుండే విధంగా ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా గౌరవ సభ్యుల్ని, ఆ సభకు సంబంధించినటువంటి ఉపనాయకుడిని హృదయపూర్వకంగా ఒక బలహీన వర్గాల బిడ్డగా, సంబంధిత మంత్రిగా మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయాలు కోడికెంటికెళ్ళకి పెట్టే పరిస్థితి వద్దు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పూర్వంగా మద్దతు ప్రకటిస్తున్నాము. అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు నమ్మంటే నేను, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, పొన్నం ప్రభాకర్ అవసరం దీక్ష చేస్తామని సిద్ధంగా ఉన్నాను. ఏ దీక్ష పెట్టుకొని బిల్లు పాస్ అయ్యేదాకా నేనుంటాను, బిల్లు పాస్ అయ్యేదాకా నేనుంటాను. నాకు చిత్తశుద్ధి ఉన్నది. సో పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది. ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము. అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే, బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ వచ్చినాడు, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో 42% రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి. అవి అందాలని కోరుకుంటున్నాం. అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. మాకున్న 4 రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం. అయితే ఈ బిల్లు పాస్ కావాలంటే ఏం కావాలి అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 100 మంది ఎంపీలు ఉన్నారు. వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ రిజర్వేషన్ల మీద చర్చ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. చర్చ మొదల్లోనే మేము ఇంత చేసినామని టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తే, మేము అంతకన్నా ఎక్కువ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తున్నది. 2 కోట్ల పై జనాభా ఉన్నటువంటి బీసీలు సంవత్సరానికి 5,000 మందికి కూడా ఉపాధి దొరకలేదు అధ్యక్ష. ఈ సమాజంలో ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలు వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలు అయితే సరిపోవు అధ్యక్ష, ఈ సభలో కూడా కావాలా? నరేంద్ర మోడీ గారు కాకపోతుండే బీసీలకు అన్యాయం జరుగుతున్నది, దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏ సంస్థలైతే, ఏ కుర్చీలైతే 4కి న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంటుందో ఆ కుర్చీలు బీసీలకు దూరంగా ఉంటున్నాయి. ఆ కుర్చీలు బీసీలకు దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం మీరు చేసినప్పుడే బీసీలు మిమ్మల్ని నమ్మగలుగుతారన్న విషయాన్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. సభ్యులు మాట్లాడితే కూడా నేను ఒకటే కోరినా, తెలంగాణ అంతా ఒక గొంతుగా ఢిల్లీకి పోవాలి.
అందులో ఢిల్లీలో అధికారంలో పార్టీ వాళ్ళు మీరు ఈ కామారెడ్డి డిక్లరేషను ఇతరత్ర అంశాలు బీసీలకు న్యాయవాదులకు ఏం కావాలి, జడ్జిలకు ఏం కావాలి, ఇంకా కాంట్రాక్టులలో అన్నీ మాట్లాడుకుందాం. తప్పకుండా మీరు గౌరవ చర్చ పెట్టండి. దానికి సంబంధించి మనం బీసీలకు సంబంధించి ఒక ఈ చట్టానికి సంబంధించినటువంటి ఒక రిజల్యూషన్స్ చట్టము సంబంధించినటువంటి ఏకగ్రీవమై ఢిల్లీకి వెళ్ళిపోతే మీరే దానికి సంబంధించిన రేపు పొద్దున సంధానకర్తలు. ఇప్పుడే బీఆర్ఎస్ చెప్పింది, మేము బేషరతుగా గౌరవ ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ మేము ఢిల్లీకి వస్తాం, దీక్ష చేస్తాం అటువంటి పరిస్థితి రాకుండా మీరు సమన్వయం చేసి ఢిల్లీలో బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి ఎట్లయితే 50% క్యాబ్ దాటి ఈడబ్ల్యూఎస్కు మీరు ఎట్లయితే రాజ్యాంగ సవరణ చేసిండ్రో అట్లా చేయడానికి మీరు మీ నాయకత్వాన్ని ఒప్పించే దిశగా తీసుకోపోరు. కానీ ఒక్క గొంతుగా కేంద్రం ఓహో వీళ్ళంతా శాసనసభలో తమిళనాడు లాగా వీళ్ళు కూడా తెలంగాణ జై తెలంగాణ ఐక్యమైనరు అనేటువంటి నినాదం వచ్చే విధంగా స్ఫూర్తినిచ్చి స్పిరిట్ ఆఫ్ ఈ యొక్క సాధన కొరకు సంబంధించి రావాలని నేను మరొకసారి గౌరవ సభ్యుని ఇతర వక్తలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.